అప్పుడు ఏం చేయాలి? ఒక అక్కయ్య అంటది, ఈ పురుగును చూడదక్క, అమ్మా మీ భూమి బాగోలేదు కాబట్టి, మీ గర్భసంచి బాగలేదు, మీ అండాలు బాగలేదు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్దాం రా అని చెప్తుంది. లేదు భర్త వీరికణాలు బాగోలేదు కాబట్టి, విత్తనాలు బాగోలేదు కాబట్టి వేరే విత్తనాలు, డోనార్ విత్తనాలు తెచ్చిచ్చి జల్లేద్దాం రా అంటది. ఇప్పుడు నీ విత్తనాలు బాగలేదు, పురుగు తినేస్తుంది. ఆ విత్తనాలు ఆల్రెడీ నువ్వు భూమిలో జల్లేసావు, ఆ భూమి నిండా కూడా పురుగు చేరింది. ఇప్పుడు నువ్వు వేరే విత్తనాలు తీసుకొచ్చి జల్లుతావు, ఆల్రెడీ భూమిలో పురుగు ఉంది, తిని పడేస్తా. చేత్తో జల్లితే తింటుందిలే అని చెప్పేసి, పని జరగట్లేదు అని చెప్పేసి విమానంలో నుంచి తీసుకొచ్చి జల్లుతావు. ఐవీఎఫ్ పేరుతో 2 లక్షలు తీసుకొచ్చి విమానం నుంచి జల్లుతావు. విమానంలో జల్లిన భూమిలో పడరా? ఎక్కడ పడితే? భూమిలోనే ఉంది పురుగు, తినేసిందిగా. డోనార్కి వెళ్ళినా ఫెయిల్ అవుద్ది, ఐవీఎఫ్కి వెళ్ళినా ఫెయిల్ అవుద్ది. ఎందుకు మా ఐవీఎఫ్ ఫెయిల్ అయినాయి డాక్టర్ గారు, ఎందుకు మా డోనార్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి డాక్టర్ గారు అంటే, అక్కడ పురుగుని మీ డాక్టర్ గారు గుర్తించలా, దాన్ని తొలగించలా. వీరి కణంలో పురుగు ఉంది, భూమిలో అంటే గర్భసంచిలో పురుగు ఉంది. ఇటు గర్భసంచిలో పురుగుని, అటు వీరి కణంలోని పురుగుని, వీటిని తొలగిస్తే పని జరుగుద్ది గాని వీటిని తొలగించుకోకుండా దాన్ని మీరు ఐవీఎఫ్ అనే పేరుతో నువ్వు తీసుకెళ్లి లోపల పెట్టినా అదే గర్భసంచిలోకి వెళ్తుంది కాబట్టి, పురుగు అక్కడే ఉంది కాబట్టి అవి నాశనం. నువ్వు డోనార్ను తీసుకెళ్లినా లోపల తీసుకెళ్ళినా అదే గర్భసంచిలో పెడతావు కాబట్టి, పురుగు గర్భసంచిలోనే ఉంది కాబట్టి నాశనం. అర్థమైందమ్మా మీకు? ఐవీఎఫ్లు ఎందుకు పోయి, ఐయుఐలు ఎందుకు పోయి, డోనార్లు కూడా ఎందుకు పోతున్నాయి అంటే ఈ క్రిమిని గుర్తించకపోవడం వల్ల పోతున్నాయి.